తుఫానును సముద్రము నడచిన దేవా, గొప్ప దేవా. గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. ఓ తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. ఆమేన్. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం గమనిద్దాం. నిన్నటి దినం సద్దూకయ్యులలో కొందరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పునరుత్థానం గురించిన ప్రశ్నను ప్రభుకి వేసినట్లుగా మనం చూస్తాం. ప్రభు చాలా అద్భుతంగా దానికి జవాబు చెప్పాడు. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, శాస్త్రులు పరిసయ్యులు వారిద్దరూ పునరుత్థానాన్ని నమ్ముతారు, కానీ సద్దూకయ్యులు మాత్రమే పునరుత్థానాన్ని నమ్మకుండా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు సద్దూకయ్యులకి పునరుత్థానం గురించి చక్కగా వివరించాడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ఎంతో గొప్ప భావన యూదులందరూ కలిగి ఉంటారు, ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటారు. ఇక చచ్చిపోతే వారి గురించి లెక్కే ఉండదు, చచ్చిపోతే వారి గురించి మర్చిపోతారు అందరూ. కానీ పునరుత్థానం ఉంది అన్న సంగతి, నేను సజీవులకు దేవుడును మృతులకు దేవుడు కాడు అని చెప్పిన సత్యము శాస్త్రికి చాలా సంతోషం కలిగించింది. యేసు ప్రభుని మెచ్చుకుంటూ యేసు ప్రభు దగ్గర మరొక ప్రశ్నతో ఈ శాస్త్రం వస్తున్నట్లుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనంలో, ఆయన సద్దూకయ్యుల నోర్లు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. పరిసయ్యులతో పాటు ఈ శాస్త్రి, వీరిని ధర్మశాస్త్రోపదేశకులు అని కూడా అంటారు. వీరు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రములో ఉన్న సత్యాలని, సంగతులను ఎరిగినవారు. సో ఈయనకు ఒక ధర్మ సందేహం ఉంది. ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ఏమంటే ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? అప్పుడు యేసు ప్రభు ఆయనకి చక్కగా జవాబిచ్చాడు. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఆజ్ఞలన్నిట్లో ప్రధానమైంది దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ఘనపరచడానికి ఇష్టపడతాం, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి మహిమపరుస్తాం. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, చాలామంది నేటి భక్తులు నిన్ను ప్రేమిస్తాను అని పాటలు పాడతారు, కానీ దేవుని నిజంగా ప్రేమించరు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు గైకొంటాం, దేవుని ప్రేమిస్తే ఆయన సన్నిధిని ప్రేమిస్తాం, ఆయనని ఘనపరచడానికి ఆశ కలిగి ఉంటాం, ఆయన పని పట్ల ఉత్సాహత కలిగి ఉంటాం. మరి ఉదయకాలము నిజంగా దేవుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా? పూర్ణ మనసుతో దేవుని ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితంలో ప్రథముడుగా, ప్రముఖుడుగా, ముఖ్యమైన వాడిగా ప్రభు ఉండాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నీవు దేవుణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి సేవించలేవు, దేవుణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి వెంబడించలేవు. పూర్ణము అనే మాట సంపూర్ణంగా అని అర్థమిస్తుంది. సగం సగం ప్రేమ కాదు, ఇంకా వేరే దానికి రిజర్వేషన్ ఏం పెట్టుకోకూడదు. దేవుని తప్ప మనం దేన్ని ప్రేమించినా అది విగ్రహం అయిపోతుంది.
కొంతమంది దేవుని కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు, దేవుని కంటే ఎక్కువగా ధనమును ప్రేమిస్తారు, దేవుని కంటే ఎక్కువగా వారి ఉద్యోగాన్ని ప్రేమిస్తారు. వారి మొదటి ప్రాధాన్యత దేవుడు కాదు. ఉదయకాలము నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించటం అంటే నీ మొదటి ప్రాధాన్యత దేవుడే అయి ఉండాలి. ఆయన తర్వాతే ఏదైనా. ఆయనని నిర్లక్ష్యంగా చూస్తున్నామా? దేవునికి ఆఖరి స్థానం ఇస్తున్నామా? అలాగైతే మనము దేవుని నిజంగా ప్రేమించట్లేదని అర్థం. బైబిల్లో కొంతమంది భక్తులు అద్భుతంగా దేవుని ప్రేమించిన వారు ఉన్నారు. మరి ఉదయకాలం మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిద్దాం. ఇది ప్రధానమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ కూడా ప్రభు చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమింపవలను అనున్నది రెండవ ఆజ్ఞ. ప్రభు ఈ మాట చెప్పి ఆయన అంటాడు, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని ఆయనతో చెప్పాను. మొదటిది దేవుని ప్రేమించాలి, రెండవది నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలి. నీ పొరుగువాని ప్రేమించాలి అంటే చాలా మందికి మన పొరుగువారు ఎవరో అర్థం కాదు. మన పొరుగువారు ఎవరు అంటే అవసరతలో ఉన్న వారిని మనం పరామర్శించటం. పొరుగువారు ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు ప్రభు ఒక సందర్భాన్ని తెలియజేస్తాడు. ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళుతుండగా దొంగల చేత కొట్టబడ్డాడు. అతని వస్త్రము దొంగిలించబడింది. అతడు గాయాల చేత అలా పడి ఉన్నాడు. అయితే అలా పడి ఉన్న వ్యక్తిని చూసుకుంటూ లేవీయుడు వెళ్ళిపోతాడు, యాజకుడు వెళ్ళిపోతాడు. కానీ సమరయుడు ఆ పడిపోయిన వ్యక్తిని చూసి గాయాలు కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళు వాని ఇంటి వద్దకి తీసుకెళ్తాడు. పొరుగువారు ఎవరు అంటే ఈ చక్కని ఉదాహరణ ప్రభు మరొక సందర్భంలో తెలియసినట్లుగా మనం చూస్తాం. ఎవరైనా బలహీన స్థితిలో ఉంటే వారిని మనం పరామర్శించాలి. మన సమీపంలో ఉన్నవారు ఎవరైనా అవసరతలో ఉంటే వారి అవసరత తీర్చడానికి మనవంతుగా మనము సహాయపడగలగాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. చాలాసార్లు స్వార్థం ఎక్కువైపోతుంది. నేను, నా కుటుంబం అనేది ఎక్కువైపోతుంది. మన గురించే ఎక్కువ ఆలోచన చేసుకుంటాం. ఇతరుల గురించి మనం ఆలోచించం, ఇతరుల అవసరతల గురించి ఆలోచించం. కానీ దేవుని బిడ్డలుగా మనము ఇతరుల అవసరతలు కూడా ఆలోచించే వారిగా ఉండగలగాలని దేవుని యొక్క చిత్తము. ధర్మశాస్త్రం యొక్క సారం ఏంటంటే ప్రేమే అని బైబిల్లో మనం చూస్తాం. ధర్మశాస్త్రాన్ని అంతటిని వడగడితే వచ్చేది ప్రేమ. అటు దేవుని ప్రేమించాలి, ఇటు పొరుగు వారిని ప్రేమించాలి. ఇలా గనక ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చినట్లే అని బైబిల్లో మనం గమనించగలం. సరే, ఇప్పుడు మనం ముందుకు సాగుదాము. ఎప్పుడైతే యేసుప్రభు ఈ మాట చెప్పాడో ఆ శాస్త్రి, బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు చెప్పిన సత్యానికి ఇతడు ఏకీభవించినట్లుగా మనం చూస్తాం. ఇతడు చాలా చక్కగా ప్రభు చెప్పిన మాటను స్వీకరించాడు. సత్యాన్ని స్వీకరించే మనసు నీకుంటే నీవు సత్యానికి దగ్గరున్నట్టే. అందుకనే ప్రభు అంటాడు, అతడు బాగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. దేవుని రాజ్యానికి దూరంగా లేవు. నువ్వు దేవుని సత్యాన్ని అంగీకరించావు, దేవుని సత్యాన్ని నువ్వు గుర్తించావు అని ప్రభు ఆ శాస్త్రిని ప్రశంసించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ కాలము దేవుని మాటను అంగీకరించగలుగుతున్నామా? సత్యాన్ని చక్కగా స్వీకరించగలుగుతున్నామా? లేకపోతే వేరో కుయుక్తి మాటలతోటి సత్యాన్ని ఎదిరిస్తున్నామా? వాస్తవానికి యేసుప్రభుని శోధించటానికే వచ్చాడు. కానీ యేసుప్రభు చెప్పిన మాట ఇతనికి చాలా ఒప్పింపు కలిగజేసింది. యేసుప్రభు చెప్పిన మాటలో సత్యాన్ని ఇతడు గుర్తించాడు. అందుకనే ప్రభు అంటాడు, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవని అతనితో చెప్పాను.
బైబిల్లో శాస్త్రులు కూడా కొంతమంది యేసుని అంగీకరించిన వారు ఉన్నారు. వారిలో ఇతడు ప్రభుని అంగీకరించాడు. ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడగ తెగించలేదు. ఎందుకంటే ప్రభు యొద్దకి ఏ ప్రశ్న వచ్చినా ఆయన అట్లే జవాబు చెప్తున్నాడు. సత్యము ద్వారా వారి నోర్లు మూయిపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుడి మాటలు నించినగాక ప్రార్థన. మహోన్నతులకు దేవా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఇది మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అవును, ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో మేము విన్నాం. నిన్ను పూర్ణ హృదయంతో మేము ప్రేమించాలి, అలాగే నిన్ను వలని పొరుగువారిని ప్రేమించాలి అని తెలియజేశాం. ఈ 2 ఆజ్ఞలు ముఖ్యమైనవి. వీటిని మేము అనుసరించుటకు సహాయం చేయండి. యథార్థంగా నిన్ను ప్రేమిస్తూ పొరుగువారి ఎడల కూడా ప్రేమ కలిగి ఉండే కృప ఇవ్వమని కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.